2024 ఎన్నికల్లో కూటమి ఎంతటి ఘన విజయాన్ని సాధించినప్పటికీ శాసన మండలిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే మెజారిటీ ఉంది. ఎందుకంటే 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎక్కువ మంది సభ్యులు శాసనమండలి సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏదైనా బిల్లుల్ని కానీ శాసనమండలిలో ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు నెమ్మదిగా ఎమ్మెల్సీలను బుజ్జగించి వాళ్ళ వైపు తిప్పుకునే అవకాశం ఉంది. అది తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, లేదా జనసేన పార్టీలో చేర్చుకోవడం కావచ్చు, లేదా భారతీయ జనతా పార్టీలో అయినా సరే చేర్చుకోవడం కావచ్చు. అయితే ఇదే పరిస్థితి 2019-24 మధ్య కాలంలో మొదట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది. అప్పుడు ఎమ్మెల్సీలని బుజ్జగించకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మండలినే రద్దు చేయడానికి పూనుకున్నారు. తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడండి. అంటే తనకి నచ్చని పని ఏదైనా జరిగితే పూర్తిగా శాసన మండలిని తప్పించడానికి కూడా ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయనకు మెజార్టీ వచ్చేసరికి కామ్గా ఉన్నారు. ఇప్పుడు కూటమి సభ్యులు మాత్రం ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో